వెనిజులాని అమెరికా టార్గెట్ చేసినందుకు, ట్రంప్ టార్గెట్ చేసినందుకు పెట్రోల్ మీద ఆధిపత్యం కోసమే. వాళ్ళ రష్యా ఎందుకు సక్సెస్ఫుల్గా ఇన్ని సంవత్సరాల పాటు, అంటే అమెరికా రష్యాని దెబ్బకొట్టడానికి ఉక్రెయిన్కి అమెరికా, యూరప్, నాటో దేశాలు అన్నీ కలిపి ఆయుధాలు ఇచ్చినాయి. 4 సంవత్సరాల నుంచి ఆయుధాలు ఇస్తూనే ఉన్నాయి. అయినా కూడా రష్యా మీద ఉక్రెయిన్ గెలుపు సాధించలేకపోయింది. ఎందుకని? రష్యా దగ్గర బోలెడంత ఆయిల్ ఉంది, ఆయిల్ నిల్వలు ఉన్నాయి. ఆ ఆయిల్ అమ్ముకుని డబ్బులు సంపాదిస్తానే ఉంది. దాంతో కొత్త ఆయుధాలు తయారు చేస్తానే ఉంది. ఉక్రెయిన్ తట్టుకుని నిలబడతానే ఉంది, ప్రపంచ దేశాలను తట్టుకుని నిలబడతానే ఉంది. ఇప్పుడు అమెరికాకి రష్యా దగ్గర ఉన్న ఆయిల్ మీద ఆధిపత్యం సాధ్యం కాలేదు, ఉక్రెయిన్ ద్వారా చేద్దాం అనుకున్నది. అరబ్ దేశాల ఆయిల్ మీద ఆధిపత్యం చేద్దామంటే ఒకప్పుడు సాధ్యమైంది పెట్రో-డాలర్ ద్వారా. ఇప్పుడు వాళ్ళందరూ తెలివి తెచ్చుకుని వాళ్ళ దిర్హామ్స్, వాళ్ళకి సంబంధించినటువంటి రూపాయలని చలమణిలోకి తెచ్చేసి ఆయిల్ ఇదివరకు అమెరికా చెప్తే ఎన్ని బ్యారెల్ ఉత్పత్తి చేయమంటే అంత చేసేవాళ్ళు అరబ్ దేశాలు, ఎంతకి ఇవ్వమంటే అంతకు అమ్మేవాళ్ళు. ఇప్పుడు అటు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కావచ్చు, దుబాయ్కి సంబంధించినటువంటి రాజు కావచ్చు, అరబ్ దేశాలను ఒక్కతాటి మీదకి వచ్చి అమెరికాని పక్కన పెట్టి చైనాతోనూ రష్యాతో కూడా ర్యాపో మెయింటైన్ చేస్తున్నాయి. మర్యాద ఇస్తే మర్యాద, లేకపోతే పొమ్మంటున్నాయి. దాంతో ఆయిల్ అన్నది, ఆయిల్ మీద ఆధిపత్యం అమెరికాది పోయింది. కాబట్టి వెనిజులా అనే చిన్న దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ నిల్వలో ఉన్నట్టు దేశం. ప్రపంచంలో 18% ఆయిల్ అక్కడే ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఆ మధురో అనేటటువంటి వాడిని పక్కన పెట్టేసేసి చాలు. చిన్న దేశంలో పెద్ద ఆయిల్ నిల్వలు, చిన్న దేశంలో పెద్ద బంగారపు నిల్వలు ఉన్నాయి. ఆ రెండింటిని కబ్జా చేయడం కోసం డ్రగ్స్ అనే వంక పెట్టి మరీ వెనిజులా అధ్యక్షుడిని లోపలేశాడన్నది ట్రంప్ అంతరాత్మకు తెలీదా? అంతరాత్మ ద్రోహం చేసుకుంటే తప్పించి తెలుసు.